ఈ వీడియోలో మనం ఒక 3 ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ వన్ విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ గురించి. అండ్ సెకండ్ వన్ చూసుకుంటే ఐపీఎల్ చాలా ఎర్లీగా రీస్టార్ట్ చేయబోతున్నారంట. అంటే ఆగస్ట్ లేదా సెప్టెంబర్ వరకు పోస్ట్ పోన్ చేసేంత సినిమా లేదంట. ఇక థర్డ్ వన్ చూసుకుంటే పిఎస్ఎల్ సస్పెన్షన్ గురించి. సో ఈ థర్డ్ టాపిక్ అయితే చాలా హిలేరియస్గా ఉండబోతుంది. అసలు పాకిస్తాన్ వాళ్ళు మామూలు డ్రామాలు వేయట్లేదు. ఎనివే మనమైతే ముందు చాలామందిని టెన్షన్ పెడుతున్న విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సో గత కొన్ని గంటలుగా చూసుకుంటే విరాట్ కోహ్లీకి సంబంధించి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే అతను టెస్ట్ ఫార్మెట్ నుండి రిటైర్మెంట్ అవుదామని చెప్పి డిసైడ్ అయిపోయాడంట. అండ్ ఈ విషయాన్ని బీసీసీఐ కూడా తెలియజేశాడంట. బట్ బీసీసీఐ విరాట్ కోహ్లీని వద్దని చెప్పి అవుతుందంట. సో ప్రజెంట్ బాగా సర్క్యులేట్ అవుతున్న రిపోర్ట్లో ఉన్న అవుట్లైన్ అయితే ఇదే. అయితే నేను ఈ రిపోర్ట్ని ESPN క్రికెట్ ఇన్ఫో వాళ్ళు పోస్ట్ చేసే వరకు పెద్దగా నమ్మలేదు. అంటే ముందు ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు దీని గురించి రిపోర్ట్ ఇచ్చారు. అండ్ దాని మిగతా వాళ్ళందరూ దాన్ని కోట్ చేశారు. బట్ ఇలాంటి రిపోర్ట్స్ ఎప్పుడు ఉండే ఫేక్ అనుకుని చెప్పి నేనైతే పెద్దగా పట్టించుకోలేదు. కానీ రీసెంట్గా చూసుకుంటే మాత్రం ESPN క్రికెట్ ఇన్ఫో వాళ్ళు కూడా దీని గురించి కోట్ చేశారు. అండ్ వాళ్ళు చేశారంటే ఖచ్చితంగా అందులో ఎంతో కొంత జెన్యూనిటీ ఉంటుంది. సో యాక్చువల్గా ఏం జరిగిందంటే విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించేద్దాం అనుకుంటున్నారంట. అండ్ ఈ విషయాన్ని ఒక నెల రోజుల నుంచి బీసీసీఐ అయితే డిస్కస్ చేస్తున్నాడంట. మేల్ ఇంగ్లాండ్తో సిరీస్కు తనని సెలెక్ట్ చేయొద్దని చెప్పి ఈ రిటైర్మెంట్ వార్తను బీసీసీఐకి చేరవేశారంట. బట్ బీసీసీఐ మాత్రం విరాట్ కోహ్లీని రిటైర్ అవ్వద్దని చెప్పి ఆపుతుంది. ఎందుకంటే ఆల్రెడీ రీసెంట్గానే చూసాం, మన టీమిండియా హిట్మెన్ రోహిత్ శర్మ కూడా రిటైర్ అయిపోయాడు. దీంతో ఇప్పటికే టీమిండియా ఫ్యాన్స్ అంతా చాలా ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ టైంలో విరాట్ కోహ్లీ కూడా రిటైర్ అయిపోతే అది చాలా బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్గా మారిపోద్ది. ఎస్పెషల్లీ వ్యూవర్షిప్ మీద కొంతవరకు ఎఫెక్ట్ చూపించవచ్చు. బట్ ఎనివే కమర్షియల్ విషయాలు పక్కన పెడితే ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన వాళ్ళకి ఇంగ్లాండ్ సిరీస్ ఉంది. అండ్ ఇంగ్లాండ్ సిరీస్ మనకైతే చాలా ఇంపార్టెంట్. ఈ సిరీస్లో బాగా గెలిస్తేనే WTC 27 సైకిల్ని ఘనంగా స్టార్ట్ చేయగలం. అదర్వైజ్ మళ్ళీ చతికిలు పడిపోయే ప్రమాదం ఉంటుంది. సో దీంతో ఈ సిరీస్లో మనకి సీనియర్ ప్లేయర్స్ చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ మనం రోహిత్ శర్మ రిటైర్మెంట్ వీడియోలో చెప్పుకున్నాం. మన సెలెక్టర్స్ ఒక కొత్త క్యాప్టెన్ సెలెక్ట్ చేయబోతున్నారు. అండ్ ఆ క్యాప్టెన్ మోస్ట్ లైక్లీ శుభ్మన్ గిల్ అని చెప్పి వార్తలు కూడా వస్తున్నాయి. సో మన టీంకి ఇప్పుడు ఇంగ్లాండ్తో సిరీస్ కోసం ఒక కొత్త క్యాప్టెన్ రాబోతున్నాడు. అది కూడా ఒక యంగ్ క్యాప్టెన్. దీంతో ఇలాంటి టైంలో అతను గైడ్ చేయడానికి ఒక సీనియర్ ప్లేయర్ కావాలి. అది కూడా ప్రీవియస్గా టెస్ట్ ఫార్మెట్లో క్యాప్టెన్గా ఎంతో సక్సెస్ చూసిన విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ ఉంటే చాలా మంచిదే. పైగా గతంలో చూసుకుంటే ఇంగ్లాండ్ గడ్డ మీద విరాట్ కోహ్లీకి కొంతవరకు మంచి రికార్డ్స్ ఉన్నాయి. మేలా 2018లో చూసాం, విశ్వరూపం చూపించాడు. 2014 సిరీస్లో ఫెయిల్ అయినప్పటికీ దాని నుండి కంబ్యాక్ చేసి అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. సో దీంతో విరాట్ కోహ్లీకి అయితే ఇంగ్లాండ్లో ప్లేయర్గానే అనుభవం ఉంది, అలాగే క్యాప్టెన్సీ చేసిన అనుభవం కూడా ఉంది. అండ్ ఈ అనుభవం ఖచ్చితంగా కొత్తగా వచ్చే యంగ్ క్యాప్టెన్కి బాగా యూజ్ అవుతుంది. మేలీ రోహిత్ శర్మ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ తప్పుకోవడం చూసాం. దీంతో ప్రజెంట్ యంగ్ జనరేషన్కి టెస్ట్ ఫార్మెట్లో మిగిలిన ఒకే సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ. దీంతో బీసీసీఐ కొత్త క్యాప్టెన్ బాగా సెట్ అయ్యేంత వరకు విరాట్ కోహ్లీ అనుభవం కావాలని కోరుకుంటున్నారు. అందువల్ల విరాట్ కోహ్లీని మైండ్ మార్చుకోమని చెప్పారంట. నువ్వు టెస్ట్ ఫార్మెట్ నుండి రిటైర్ అవ్వద్దు, నీ అవసరం మాకుందని చెప్పి బీసీసీఐ వాళ్ళు అడుగుతున్నారంట. సో ప్రస్తుతానికైతే దీనికి రిప్లైగా విరాట్ కోహ్లీ ఎలాంటి సమాధానం చెప్పలేదు. అంటే నేను ఉంటానని కానీ లేకపోతే రిటైర్ అవుతానని కానీ కన్ఫర్మ్ చేయలేదంటే విరాట్ కోహ్లీ ఇంకా ఆలోచించుకుంటున్నాడంట. అయితే మనకి ఇంగ్లాండ్ సిరీస్ చూసుకుంటే రోజు రోజుకి దగ్గర పడుతుంది. ఇంకా 40 days మాత్రమే టైం ఉంది. ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ వీక్లో స్క్వాడ్ని అనౌన్స్ చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో దీంతో ఈ గ్యాప్లో విరాట్ కోహ్లీ యొక్క రిటైర్మెంట్ గురించి ఏదో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అంటే అతను రిటైర్ అవుతాడా లేకపోతే టీంతో కంటిన్యూ అవుతాడా అనేది క్లారిటీ వస్తుంది. నేనైతే పర్సనల్గా విరాట్ కోహ్లీ ఉండాలని కోరుకుంటున్నా. బట్ అఫ్కోర్స్ అతని బ్యాటింగ్ ఫామ్ కూడా బాగోలేదు. రోహిత్ శర్మ అయితే స్ట్రగుల్ అవుతున్నాడో అతను కూడా అలానే స్ట్రగుల్ అవుతున్నాడు. మేలా BGTలో చూసాం, ఫస్ట్ మ్యాచ్లో తను కొట్టిన సెంచరీ తప్పితే మిగతా అన్ని మ్యాచ్ల్లో కూడా ఇన్ఫాక్ట్ ప్రతి ఇన్నింగ్స్లో కూడా ఒకేలా అవుట్ అయ్యాడు. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్కి కంటిన్యూస్గా అవుట్ అయ్యాడు. సో మనం ఆల్రెడీ రోహిత్ శర్మ విషయంలో చూసాం, అతని టెస్ట్ బ్యాటింగ్ ఫామ్ బాగోకపోవడం వల్లే అది రిటైర్మెంట్కి దారి తీసిందే. ఇన్ఫాక్ట్ ఈ రిటైర్మెంట్ తర్వాత విరాట్ కోహ్లీ మీద కూడా ప్రెజర్ పెరిగింది. ఎందుకంటే ముందు చెప్పినట్టు అతని బ్యాటింగ్ ఫామ్ కూడా అంత మంచిగా కనిపించట్లేదు. బట్ ఎన్నో ఫిట్నెస్ వైజ్ చూసుకుంటే మాత్రం విరాట్ కోహ్లీకి ఈజీగా మరో 3 to 4 years ఆడగలిగే సత్తా ఉంది. అండ్ ఆల్సో ప్రజెంట్ వేరే ఫార్మాట్స్లో అతని బ్యాటింగ్ ఫామ్ చూసుకుని అద్భుతంగా ఉంది. ఐపీఎల్లో ప్రజెంట్ ఆరెంజ్ కప్ రేస్లో టాప్లో ఉన్నాడు. దీంతో విరాట్ కోహ్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రిటైర్మెంట్ అవ్వకుండా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే మేబీ అతను ఇంగ్లాండ్ సిరీస్లో కంబ్యాక్ ఇవ్వడానికి అవకాశం ఉండొచ్చు. పర్టికులర్గా బీసీసీఐ ఏదైతే మెన్షన్ చేశారో అది చాలా ఇంపార్టెంట్. అతని ఎక్స్పీరియన్స్ మన టీమిండియాకి ప్రజెంట్ చాలా అవసరం. సో T20 ఫార్మాట్లో అంటే రోహిత్ మరియు కోహ్లీ రిటైర్ అయిన వెంటనే మనకి బ్యాకప్స్ దొరికేశారు. ఎందుకంటే అప్పటికే రెడీగా ఉన్నారు. బట్ టెస్ట్ ఫార్మాట్ విషయానికి వస్తే అలా కాదు. మనకి ఇంకా టెస్ట్ బ్యాకప్ అనేది అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. ఈవెన్ ఇప్పటికీ మనం కొన్ని సందర్భాల్లో పుజారా మరియు రహానే లాంటి ప్లేయర్స్ని మిస్ అవుతున్నామని చెప్పి మాట్లాడుకుంటున్నాం. సో ఆల్రెడీ మనం బ్యాటింగ్ విషయంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు మొత్తం రోహిత్ మరియు కోహ్లీ లేకుండా ఇంగ్లాండ్ సిరీస్కి వెళ్తే అది ఇంకా ఇబ్బందిగా మారిపోతుంది. అదే కోహ్లీ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ టీంతో ఉంటే అది ఖచ్చితంగా చాలా హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ అతను ఫీల్డ్ ఇచ్చే ఎనర్జీ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీం మొత్తాన్ని పంప్డప్ చేస్తాడు. బట్ ఎనివే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చేయాలని ఫిక్స్ అయిపోతే ఇంకెవరో ఏం చేయలేం. అది అతని పర్సనల్ డిసిషన్. బట్ ప్రెజెంట్ మన టెస్ట్ టీం అనే పరిస్థితులు బట్టి చూసుకుంటే మాత్రం అతను ఇంకా వెయిట్ చేస్తేనే మంచిదే. అట్లీస్ట్ ఇంగ్లాండ్ సిరీస్ వరకు అయినా సరే ట్రై చేయాలి. ఆ ఇంగ్లాండ్ సిరీస్లో కూడా రన్స్ రాకపోతే అప్పుడు అనుకోవచ్చు. సో నాకైతే పర్సనల్గా విరాట్ కోహ్లీ ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకోకపోతేనే బాగుంటుంది అనిపిస్తుంది. మరి విషయంలో మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఇక మన వీడియోలో సెకండ్ టాపిక్ చూసుకుంటే IPL 2025 రీస్టార్ట్ గురించి. సో మనం నిన్న ఒక అఫీషియల్ అప్డేట్ చూసాం.
ఐపీఎల్ 2025 1 వీక్ పాటు పోస్ట్ పోన్ చేశారు. బట్ స్టిల్ 1 వీక్ తర్వాత పక్కాగా రెజ్యూమ్ అవుతుందని చెప్పి నమ్మకం లేదు. ఎందుకంటే ఇంకా ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఒక కొలిక్కి రాలేదు. అలాగే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ రీస్కెడ్యూల్ గురించి కానీ లేకపోతే వెన్యూస్ గురించి కానీ ఇంకా మాట్లాడట్లేదు. సో ప్రస్తుతానికైతే ఐపీఎల్ 2025 1 వీక్ సస్పెండ్ చేశారు. బట్ 1 వీక్ తర్వాత కంటిన్యూ చేస్తారని చెప్పి గ్యారంటీ లేదు. అండ్ ఈ నేపథ్యంలోనే కొన్ని రిపోర్ట్స్ రావడం చూసాం మనం. ఒకవేళ 1 వీక్ లోపు మళ్ళీ స్టార్ట్ చేయలేకపోతే ఖచ్చితంగా వేరే విండో వెతుక్కోవాలి. అంటే ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ మన వాళ్ళు రీస్కెడ్యూల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇలా చేసేందుకు బీసీసీఐ ఎలాంటి ఇష్టం చూపించట్లేదంట. ఎందుకంటే ఆగస్టులో ఇంగ్లాండ్ వాళ్ళ లీగ్ కానీ 100 ఉండబోతుంది. అండ్ సెప్టెంబర్లో చూసుకుంటే కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఉంటుంది. దీంతో ఆ టైంలో ఐపీఎల్ 2025 రెజ్యూమ్ చేస్తే చాలామంది ఫారెన్ ప్లేయర్స్ అవైలబుల్గా ఉండకపోవచ్చు. అట్ ది సేమ్ టైం మన వాళ్ళు ఆ టైంలో ఇంటర్నేషనల్ మ్యాచెస్ అన్నింటిని కూడా పోస్ట్ పోన్ చేసుకోవడమో లేకపోతే క్యాన్సిల్ చేయడమో చేయాలి. సో దీనివల్లే బీసీసీఐ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఐపీఎల్ 2025 మే ఎండింగ్లోపే కంప్లీట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. అది కూడా మిగిలిన 16 మ్యాచెస్ని కంప్లీట్ చేయడానికి కేవలం 12 డేస్ మాత్రమే టార్గెట్గా పెట్టుకుంటున్నారంట. ఇన్ఫాక్ట్ 16 మ్యాచెస్ కాదు, 17 అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పీబీకేస్ మరియు డీసీ మ్యాచ్ అఫీషియల్గా అబాండెంట్ అవ్వలేదు. అది కాలం ఆ మ్యాచ్కి ఒక పాజ్ లాంటిదే. మీరు ఐపీఎల్ అఫీషియల్ వెబ్సైట్లో చూసుకుంటే ఎక్కడ కూడా గేమ్ రద్దు అయినట్టు వార్త లేదు. సో మోస్ట్ లైక్లీ పీబీకేస్ మరియు డీసీ మ్యాచ్ రీస్టార్ట్ చేస్తారు. అంటే వేరే వెన్యూకి గేమ్ని మార్చి మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి ఆడతారు. దీంతో మనకి మొత్తంగా 17 మ్యాచ్లు అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ 17 మ్యాచ్లను అయితే 12 రోజుల్లో ఫినిష్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఒక 3-4 డబుల్ హెడర్ డేస్ పెట్టుకుంటే ఈజీగా కంప్లీట్ చేసేయచ్చు. సో ప్రస్తుతానికైతే బీసీసీఐతో పాటు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వెయిట్ చేసి ఒక్కదాని గురించే. నెక్స్ట్ 3 డేస్లో మొత్తం సిచ్యువేషన్ అదుపులోకి వస్తుందో లేదో చూస్తారు. ఇన్ఫాక్ట్ ఒక 3 డేస్లో బార్డర్ ఏరియాలో సీజ్ ఫైర్ కూడా అవ్వచ్చని చెప్పి అంటున్నారు. దీంతో 3 డేస్ తర్వాత ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కొత్త షెడ్యూల్తో పాటు కొత్త వెన్యూస్ని ప్రకటిస్తారు. అండ్ వాళ్ళైతే ఎట్టి పరిస్థితులు కూడా ఐపీఎల్ 2025 మే ఎండలోపే కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే తర్వాత జూన్ మంత్ స్టార్ట్ అయితే ఫారెన్ ప్లేయర్స్ ఎవరు కూడా అందుబాటులో ఉండరు. మెయిన్లీ సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా జట్లకు జూన్ 2nd వీక్లో WDC ఫైనల్ ఉంది. సో మే మంత్ దాటితే ఇంకా బీసీఐకి వేరే ఆప్షన్ ఉండదు. ఇంగ్లాండ్ సిరీస్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. అండ్ దెన్ ఆగస్ట్ మరి సెప్టెంబర్లో రీస్కెడ్యూల్ చేద్దామన్నా సరే కాంప్లికేషన్స్ రావచ్చు. కోవిడ్ టైంలో పాసిబుల్ అయిందంటే అప్పుడు మొత్తం గ్లోబల్గా క్రికెట్ లేదు. కానీ ఇప్పుడు చూసుకుంటే గ్లోబల్గా క్రికెట్ కంటిన్యూస్గా జరుగుతుంది. కేవలం ఇండియా పాకిస్తాన్లో మాత్రమే క్రికెట్ లేదు. దీంతో మనకు ఆగస్ట్ మరియు సెప్టెంబర్ విండోలో ఫారెన్ ప్లేయర్స్ అవైలబిలిటీ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్లా మారిపోద్ది. సో ప్రస్తుతానికైతే బీసీఐ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. 1 వీక్లో ఖచ్చితంగా ఐపీఎల్ రీస్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ఇంగ్లాండ్ బట్ ఆఫర్ ఇచ్చింది, ఆ కంట్రీకి మూవ్ అక్కడ పెడతారని చెప్పి క్వశ్చన్స్ అయితే మీరు పెట్టుకోకండి. ఎందుకంటే మన బీసీఐ అలాంటి ఆలోచన చేయట్లేదు. ఇన్ఫాక్ట్ ఇంగ్లాండ్ వాళ్ళు ఐపీఎల్ 2021 పోస్ట్ పోన్ అయినప్పుడు కూడా ఇలానే ఆఫర్స్ ఇచ్చారు. బట్ మన బీసీఐ వాటిని పట్టించుకోలేదు, పనిగట్టుకుని యూఏలో పెట్టారు. సో ఐపీఎల్ 2025 అయితే ఇంగ్లాండ్ మూవ్ అయ్యే ఛాన్సే లేదు. మన బీసీసీఐ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇండియాలోనే కంటిన్యూ చేయబోతుంది. అది కూడా 1 వీక్లో గట్టిగా ప్లాన్ చేసుకుంటారు. సెక్యూరిటీ ఎక్కడైతే టైట్గా ఉంటుందో అలాగే లీగ్ సాఫీగా జరుగుతుందో ఆ ప్లేసెస్ని ఎంచుకుని అక్కడే కంటిన్యూ చేసేందుకు అవకాశాలు ఉంటాయి. సో మోస్ట్లీ మనకైతే మరి 3 to 4 డేస్లో దీనిపై ఒక ఫుల్ క్లారిటీ వచ్చేందుకు ఛాన్స్ ఉంది. ఇక మన వీడియోలో చివరి టాపిక్ చూసుకుంటే పిఎస్ఎల్ గురించి. సో మనం ఆల్రెడీ నేనైతే వీడియోలో చెప్పుకున్నాం, పిఎస్ఎల్ రావల్పిండిలో జరగాలి. బట్ అక్కడ నుంచి కరాచీకి మార్చారు. బట్ కరాచీలో కూడా డేంజర్ ఉందని తెలిసి యూఏఈకి మార్చేశారు. ఇన్ఫాక్ట్ ప్లేయర్స్ అందరూ కూడా ఫ్రైడే రోజు అక్కడికి వెళ్ళిపోయారు. కానీ యూఏఈ వాళ్ళు పాకిస్తాన్కి షాక్ ఇచ్చారు. మన దేశంలో పిఎస్ఎల్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వమని చెప్పి మూసుకుని పొమ్మన్నారు. అండ్ ఎలా ఎందుకంటే యూఏఈ వాళ్ళకి సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయంట. అట్ ది సేమ్ టైం వాళ్ళు మన బీసీసీఐతో చాలా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. దీని వీళ్ళు పాకిస్తాన్కి ఫేవర్ చేస్తే మన బీసీసీఐ ఎక్కడైతే దూరం పెట్టేస్తున్నామని చెప్పి భయపడుతున్నారు. సో ఈ కారణాలతో యూఏఈ వాళ్ళు పిఎస్ఎల్ని కంటిన్యూ చేసేందుకు అవకాశం ఇవ్వలేదు. కానీ పీసీబీ దీన్ని చాలా హిలేరియస్గా పోర్ట్రే చేశారు. వాళ్ళు నిన్న అఫీషియల్గా ఒక నోట్ని రిలీజ్ చేశారు. పిఎస్ఎల్ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు తెలియజేశారు. బట్ దానికి రీజన్ ఏం చెప్పారంటే యూఏఈ వాళ్ళు రిఫ్యూజ్ చేయలేదంట. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పాడంట, మనం ఇప్పుడు క్రికెట్ ఆడకూడదు, దేశం కోసం పోరాడాలి, మనకి దేశమే ముఖ్యం, యుద్ధం ముఖ్యం అని చెప్పాడంట. అండ్ దీనికోసమే పీసీబీ పిఎస్ఎల్ను నిరవధికంగా వాయిదా వేసిందంట. అండ్ ఆల్సో వాళ్ళు ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాన్ని మెన్షన్ చేశారు. అదేంటంటే ఫారెన్ ప్లేయర్స్ యొక్క సెక్యూరిటీ వాళ్ళకి చాలా ముఖ్యమంట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫారెన్ ప్లేయర్స్ ఈ లీగ్ ఆడడం చాలా డేంజర్, ఇండియా వాళ్ళు అటాక్ చేయొచ్చు, సో అందుకే మేము లీగ్ ఆపేస్తామని చెప్పారు. అయితే ఇదంతా ఎప్పుడు చెప్పారు, యూఏ రిజెక్ట్ చేసిందని న్యూస్ వచ్చిన తర్వాత చెప్పారు. ఇన్ఫాక్ట్ అసలు పీసీబీ తమకి నేషనల్ ఫస్ట్ ప్రయారిటీ అని అనుకుని అసలు ప్లేయర్స్ని యూఏ వరకు పంపాల్సిన అవసరం ఏముంది? డైరెక్ట్గా కరాచీ నుండి ఫారెన్ ప్లేయర్స్ ఇంటికి పంపించేసి మీ ప్లేయర్స్ని దాచుకోవచ్చు కదా. కానీ అలా చేయకుండా యూఏ కిందకి పంపారు. అండ్ యూఏకి షిఫ్ట్ చేస్తామని ఎందుకు అనౌన్స్ చేశారు? సో యాక్చువల్లీ పాకిస్తాన్ మీద యూఏ తుపుక్కుని ఉమ్మూసింది. బట్ వాళ్ళది కవర్ చేసుకోవడానికి దేశం కోసం పిఎస్ఎల్ని స్టాప్ చేసాం అది ఇది అంటున్నారు. ఇన్ఫాక్ట్ నేను కొంతమంది పాకిస్తాన్ ఫ్యాన్స్ ఐపీఎల్ సస్పెండ్ అవగానే సంకలు బాధేసుకున్నారు. కానీ ఇప్పుడు ఏమైంది, మా ఐపీఎల్ 1 వీకే పోస్ట్ పోన్ అయింది. కానీ పిఎస్ఎల్ కంప్లీట్లీ షెడ్ పోయింది. ఇంకా అసలు రీస్టార్ట్ అవుతుందో లేదో కూడా గ్యారంటీ లేదు. ఇన్ఫాక్ట్ మాకు పొరుగు దేశాల వాళ్ళు ఆఫర్లు ఇస్తున్నారు, మా దేశానికి రండి లీగ్ పెట్టుకోండి అని చెప్పి. కానీ మీ దేశం విషయానికి వస్తే పొరుగు దేశాలు తుపుక్కుని ఉమ్మేసి బయటకు పొమ్మంటున్నారు. సో ఇప్పటికైనా పాకిస్తాన్ ఫ్యాన్స్ అన్నీ మూసుకొని ఐపీఎల్ గురించి మాట్లాడడం మానేయండి, లేకపోతే రివర్స్లో మీరే ట్రోలింగ్కి గురవుతారు.